బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలని కూడా ఇక బొగ్గు గనుల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ మధ్య కాలంలో ఇక సింగరేణి బొగ్గుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడ పోయిందంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నించినటువంటి తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక పొలిటికల్ సర్కిల్లో సైతం ఈ యొక్క అంశం మీద చర్చనీయాంశంగా మారింది. అసలు నిజంగా మరి సింగరేణి బొగ్గు ఏమవుతుంది, బొగ్గులో ఏమైనా స్కామ్ జరుగుతుందా, బొగ్గులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టట్లేదా? రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. సో బొగ్గుపై ఒక వార్ నడుస్తోంది. బొగ్గుపై ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఇక ఫైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? మాజీ మంత్రి హరీష్ కామెంట్స్తో రాజకీయంగా ఎటువంటి దుమారం రేగుతుంది? శ్రీశైలం పెద్దపల్లికి వెళ్ళినటువంటి హరీష్ రావు పలు రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. దానిలో ప్రధానంగా 1600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారు. ఆ బొగ్గు ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉందంటూ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పెను దుమారం ఏరేస్తా ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సంపద కావడంతో దీనికి సంబంధించినటువంటి విషయంలో పలు రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే ఊపందుకున్నాయి. మరొక వైపు కేంద్రానికి కూడా లేఖ రాస్తే కేంద్రం కూడా స్పందించట్లేదు. దీనిలో కేంద్రానికి దాదాపు 48% వాటా ఉంది. మరి కేంద్రం కూడా జోక్యం చేసుకోకుండా రాద్ధాంతం అయితే చేస్తా ఉంది. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించట్లేదు అంటూ హరీష్ రావు అయితే దుయ్యబడుతున్న పరిస్థితి. అసలు ఆ బొగ్గు ఏమైంది అంటూ తను కొన్ని వీడియోలను, అంటే నేను 1600 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క బొగ్గు మాయమైందని నేను చెప్పిన తర్వాత మట్టి పైన ఈ యొక్క బొగ్గును పేర్చేటువంటి ప్రయత్నము ప్రభుత్వం చేస్తా ఉంది అంటూ ఒక వీడియోను కూడా తనైతే విడుదల చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ బొగ్గుకు సంబంధించినటువంటి చర్చ మాత్రం ఇప్పుడు 3 పార్టీలలో మాత్రం మనకు కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను బీజేపీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. బట్టి విక్రమార్క దానికి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా జోక్యం చేసుకొని అలాంటిది ఏం జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దీనిలో నిజం ఎంత ఉంది అని చెప్పేసి ఒక ప్రశ్నను అయితే ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఇది ఎక్కడి దాకా చర్చకు దారితీస్తుంది, మరి బట్టి విక్రమార్క ఏం చెప్తాడు, కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తాడు, దాంతో పాటుగా హరీష్ రావు నేను ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయంలో లోతైనటువంటి పర్యవేక్షణ కోసం కూడా నేను వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాను అనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే తను మొన్న వెళ్ళినప్పుడు కూడా అడ్డుకున్నటువంటి విషయం అందరికి తెలిసిందే కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి కూడా సిద్ధపడతా ఉన్న మాటను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో నిజముంటుందనే తేల్చాల్సినటువంటి ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన అయితే కనబడట్లేదు. మరి హరీష్ రావు దీన్ని ఎంత దూరం తీసుకెళ్తాడు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మాత్రం మనకైతే కనబడతా ఉంది. మరి 1600 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఆ యొక్క నిధులు మొత్తం మీద ఆ భూమి బంగారం, నల్ల బంగారం ఏదైతే ఉందో అది గోల్మాల్ జరిగింది. అది ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి ఆస్తి, కార్మికుల వాటా కింద పోవాల్సినటువంటి ఆస్తి. మరి కార్మికులకు కూడా ఇక్కడ ఒక అంతకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాటను అయితే హరీష్ రావు పదే చెప్తా వస్తా ఉన్నాడు. మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మాత్రం మనకు కనబడతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక బొగ్గుపై ఒక యుద్ధం నడుస్తున్నట్టు తెలుస్తుంది. 100 కోట్ల విలువైనటువంటి బొగ్గు ఎక్కడికి పోతుంది, ఎలా మాయం అవుతుందంటూ ప్రతిపక్ష నేతలు అయితే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మరి సింగరేణి బొగ్గుకు సంబంధించి హరీష్ రావు చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు సింగరేణి వెబ్సైట్లో పోతే ఏం చెప్తున్నారంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మన దగ్గర ఈ వేరియస్ పాయింట్స్లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము. డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రులు? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో
మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు, నీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు, దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎటువా ఈ బొగ్గు? మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టి కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే? ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్నా 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది? ఎవడు తిన్నాడు? రైట్. ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చేసాం. సో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడ పోయింది, 1,600 కోట్ల విలువైనటువంటి బొగ్గు ఎక్కడుందంటూ కూడా మరి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి తీరు. సో ఈ సింగరేణిలో 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజం ఏంటన్నది ప్రశ్నగా మారింది. సింగరేణి సంస్థను సిరుల సింగరేణి బొగ్గును నల్ల బంగారంగా పిలుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న సింగరేణి సంస్థల్లో ఇటీవల బొగ్గు టెండర్ల స్కామ్లు, కార్మికుల వాటాల్లో కోత వంటి ఆరోపణలు చెలరేగి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బొగ్గు గనులతో 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. బొగ్గు ఉందా లేదా అన్నదానిపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన హరీష్ రావును అడ్డుకోవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీలకు బొగ్గు మసి. సింగరేణి బొగ్గు గనుల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గును కాంగ్రెస్ సర్కార్ మాయం చేసిందని హరీష్ రావు ఆరోపిస్తున్నాయి. అయితే బొగ్గు స్కామ్ను మేము బయటపెట్టంగానే మట్టి కుప్పలపై బొగ్గు పేరుస్తున్నారని వీడియోలతో సాక్ష్యాలతో సహా బయటపెట్టినటువంటి వైనం. ఇక కేంద్ర రాష్ట్ర అక్రమాలపై స్పందించడం లేదంటూ కూడా తప్పుపడతా ఉన్నది కేంద్రం. ఇక సింగరేణిలో కేంద్రానికి 48% వాటా ఉందని, అందులో అవినీతి జరిగింది, విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి నేను లేఖ రాస్తే, పైగా దొంగకు తాళం చెవి ఇచ్చినట్టుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేయమంటూ లేఖ రాయడం ఏమిటని నిలదీశారు. ఇక హరీష్ రావు బొగ్గు స్కామ్లో కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు. రెండు పార్టీలు
ఒకటిగా కాకపోతే సింగరేణి స్కామ్లపై సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేయడం ఆసక్తి రేపింది. బొగ్గు మాయం నిజం కాకపోతే సింగరేణి బొగ్గు బావులకు వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నన్ను అడ్డుకుందంటూ ప్రశ్నించారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని ఆధారాలతో నిరూపించకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో సింగరేణి బొగ్గు గనుల్లో వాడే జిలిటెన్ స్టిక్స్ విషయంలోనూ స్కామ్ జరిగిందంటూ హరీష్ రావు మరో కీలక ఆరోపణ చేశారు. ఇక సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీష్ రావు చేసిన ఆరోపణలను పూర్తిగా అవాస్తవం అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖండించారు. సింగరేణిలోని కీలక బొగ్గు కూడా బయటకు వెళ్లే ప్రసక్తి లేదని, 10 ఏళ్ళు అధికారంలో ఉండి సింగరేణి బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారంటూ ఎదురుదాడి చేశారు. పనిలో పనిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కారణంగానే సింగరేణికి 2 బొగ్గు బ్లాంకులు రాకుండా అడ్డుకున్నారని, దీంతో సింగరేణికి 2624 కోట్ల లాభం రాకుండా పోయిందంటూ బట్టి బీఆర్ఎస్ బీజేపీలపై ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సింగరేణి 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపైనటువంటి ఈ ఘటన మీద తక్షణమే విచారణ జరపాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ వ్యవహారం ముదిరినట్లయింది. బొగ్గు స్కామ్పై హరీష్ రావు ఆరోపణలు కాస్త కిషన్ రెడ్డి లేఖతో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 51,500 కోట్లకు పైగా బకాయిలతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ బొగ్గు స్కామ్ వార్తలు సింగరేణి ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ కిషన్ రెడ్డి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నిజ నిజాలు నిగ్గు తేల్చారని కోరారు. ఇక అసలు సింగరేణిలోని ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, సేఫ్ గార్డ్స్ మెకానిజం, టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ వినియోగాలపై ప్రశ్నలు లేవనెత్తిన సమీక్ష చేయాలంటూ సూచించారు. ఇక సింగరేణిలో 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమైనట్లుగా చెలరేగిన ఆరోపణలపై 3 పార్టీలు సాగిస్తున్న పరస్పర ఆరోపణల నేపథ్యంలో నిజ నిజాలు నిగ్గు తేల్చేదెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బొగ్గు మాయం చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణలు చేసిందన్న రేవంత్ సర్కార్ విచారణ చేయకపోవచ్చు. హరీష్ రావు డిమాండ్ చేసినట్టుగా సిబిఐ విచారణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కోరడం సాధ్యం కాదు. ఇక సింగరేణిలో 48% వాటా ఉన్న కేంద్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో కేంద్రం విచారణకు సిద్ధంగా లేనట్లేనంటూ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నట్టు ఇటు ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. చూద్దాం, బొగ్గుకు సంబంధించి నిజంగా హరీష్ రావు చేస్తున్న కామెంట్స్లో నిజమెంతుంది? నిజంగా బొగ్గు కోట్ల విలువైనటువంటి బొగ్గు మాయమైందా? మరి మాయమైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు విచారణ జరిపించే అవకాశం ఉందా? అసలు ఈ బొగ్గుపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి ఈ 3 పార్టీలు అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకసారి హరీష్ రావుకు సంబంధించినటువంటి మరొక లేటెస్ట్ వీడియో బయట ఉంది బొగ్గుకు సంబంధించి, అది కూడా చూద్దాం. ఇలా ఇంకొక ఆశ్చర్యం, సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది. నేను మొన్న డిమాండ్ చేసిన 51 తెలంగాణది, 49 ఢిల్లీది, కేంద్రంది. కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు? కిషన్ రెడ్డే బొగ్గు మంత్రి. ఏమైనా కిషన్ రెడ్డి ఈడ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, డీజిల్ స్కామ్ అవుతుంది, గిలెటిన్ స్టిక్ స్కామ్ అవుతున్నది, ఇక్కడ సోలార్ పవర్ స్కామ్ అవుతున్నది. ఇన్ని స్కామ్లు అవుతుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? బొగ్గు మంత్రివి కదా, దీని మీద ఒక సిబిఐ విచారణ జరుపు, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరుపు అని నేను డిమాండ్ చేసిన. ఆ కిషన్ రెడ్డి గారు దొంగ చేతికే తలపు చెల్లించిండు. ఆయన ఏమంటాడు, ఒక ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందట, జర ఎంక్వైరీ చేసుకో అని. ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా? దొంగతనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని ఆగం చేసిందని నేనంటే కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకో అంటాడు. ఇదేమి కథను నాకు అర్థమైతలేదు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మరి మీరు రేవంత్ రెడ్డితో దోస్తానుందా ఏముందో నాకే తెలియదు. ఇప్పుడు దొంగ ఆయన మీద ఆయన విచారణ జరుపుకుంటాడు. నేను దొంగతనం చేసిన దొంగ ఆయన మీద విచారణ చేసుకో అంటే ఎట్లుంటదే? చేసుకుంటాడా? ఇవాళ కిషన్ రెడ్డి గారి తీరు కూడా గట్లే ఉన్నది.